హలో అండి. వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి దోశని ఎలా చేసుకోవాలో చూద్దాము అండి. పెరుగుతో కనుక ఇలా దోశలు వేసుకొని ఏదన్నా నిల్వ పచ్చడితోటి తింటే చాలా చాలా బాగుంటాయండి. ఒక దోశ తినేవాళ్ళు కూడా 2-3 దోశలు ఎక్కువే తింటారు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ దోశల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం నేను గ్లాసు బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి మరమరాలని కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిలోకి కొంచెం మెంతుల్ని కూడా వేసుకుంటున్నాను. మెంతుల్ని వేసుకొని ఈ మూడింటిని బాగా శుభ్రంగా కడుక్కొని రావాలి. ఇదిగోండి, ఈ విధంగా బాగా కడుక్కున్నాక ఇప్పుడు వీటిని పెరుగులో నానబెట్టాలి. నేను కొంచెం పెరుగుని తీసుకున్నానండి. పెరుగు కొలతగా ఏమీ ఉండదు. మనకి ఈ బియ్యము మరమరాలు జస్ట్ మునిగే వరకు వేసుకోవాలి. వేసుకున్నాక వీటిని ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి వీటిని ఒక 6 అవర్స్ అన్నా నాననివ్వాలండి. 6 అవర్స్ తర్వాత మనకి బియ్యం అనేది పెరుగులో చక్కగా నానిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లము, అలానే 3 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మూత పెట్టుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని ఏదైనా గిన్నెలోకి తీసుకొని దీనిలో కొంచెం ఉప్పును కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని వీటిని నైట్ అంతా నాననివ్వాలండి పిండి. ఇదిగోండి, మనకి తెల్లారేసరికి పిండి అనేది చక్కగా పులుస్తుంది, అలాగే పిండి కూడా పొంగుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్రను వేసుకోండి. నేను జీలకర్ర అనేది కొంచెం పుల్ల పెరుగని వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. అలానే కొంచెం బేకింగ్ సోడాని కూడా వేసుకొని వీటిని అన్నిటినీ ఒకసారి కలుపుకోవటమే. అంతే అండి, దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఈ విధంగా గంటి నిండా పిండి తీసుకొని ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీని దోశ చుట్టూ కొంచెం ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి దోశలు అనేది చక్కగా కాలనివ్వాలి. కొంచెం సేపు అయితే మనకి దోశలు అనేది ఇలా చక్కగా బొక్కలు పడి వస్తుంది. ఇప్పుడు దోశని ఇంకోవైపుకి టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా జస్ట్ కొంచెం కాలనివ్వండి, ఎక్కువ టైం పట్టదు. ఇదిగోండి, మనకు ఇంకోవైపు కూడా దోశ అనేది చక్కగా కాలిపోయింది కదా. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పిండి మొత్తంతో దోశలు వేసుకోవాలి. ఈ దోశలు అయితే చాలా బాగుంటాయండి. ఇంట్లో ఎప్పుడన్నా ఎక్కువగా పెరుగు ఉంటే కనుక ఇలా దోశల్ని ట్రై చేయండి. చాలా చాలా స్పంజీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా దోశలు వేసుకోండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.